హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. అభి, ఇప్పుడేంటి? నీకు నేను బిర్యానీ ప్రిపేర్ చేయాలి అంతే కదా? ఓకే, అలానే నువ్వు నాతో పాటు కిచెన్లోనే ఉండాలి. కొంచెం నాకు కంపెనీ ఇవ్వు అని చెప్పి జానుని ఎత్తి కిచెన్ గట్టు మీద కూర్చోపెడతాడు. జాను కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. అభి ఏమో వీడియో చూస్తూ వంట చేయడానికి కష్టపడుతూ ఉంటాడు. అలా అభి వంట చేస్తూ మధ్య మధ్యలో వచ్చి జానుతో ముచ్చట్లు పెడుతూ ఉంటాడు. జాను అభి చేస్తున్న పనిని ఇష్టంగా చూస్తూ ఉంటుంది. తను అడగగానే అభి అంత కష్టపడి తన కోసం వంట చేస్తుంటే ఆ నిమిషం అభి జానుకి చాలా నచ్చేస్తాడు. నేను ఎందుకు చెయ్యాలి, నేను చెయ్యను అని సమాధానం చెప్పకుండా తను అడిగిన ఒక్క మాట కోసం తను అలా కష్టపడుతుంటే అభి తనని ఎంతగా ఇష్టపడుతున్నాడో ఆ ఒక్క పనిలో కూడా తెలుస్తూ ఉంది జానుకి. అభిని అలాగే ఇష్టంగా కనురెప్ప వాల్చకుండా చూస్తూ ఉంటుంది. అభి తన దగ్గరకు వచ్చి చిటికి వేయటంతో ఆలోచన నుంచి బయటకు వచ్చి అభి వైపు చూస్తుంది. ఏంటి మేడం, అప్పటి నుంచి పిలుస్తూ ఉంటే పలక్కుండా ఏం ఆలోచిస్తున్నారు అంత డీపుగా? నేను ఇక్కడ ఒక మనిషి ఉన్నానని గుర్తించండి కొంచెం. మీ పార్టీకి మీరు ఆలోచనలతో మునిగి తేలుతున్నారు అని అభి మాట్లాడుతూ ఉండగా జాను అభిని తన దగ్గరకు లాగి అభి నుదుటి మీద చిన్న చిరుముద్దు ఇస్తుంది. అభి మాట్లాడుతున్నవాడలా ఆగి, ఓయ్ ఏంటి మేడం, సడన్గా ఇంత షాక్ ఇచ్చావు? నా మీద ప్రేమ ఎక్కువైపోయినట్టుంది మీకు అని అంటాడు. దానికి జాను, నువ్విలా నా కోసం వంట చేస్తుంటే చాలా నచ్చావు, అందుకే, ఇంకేం లేదు అని చెప్పి పక్కకి చూస్తూ ఉంటుంది. అభి జానుని తన వైపుకు తిప్పుకొని, అంత నచ్చినప్పుడు ముద్దు పెట్టాల్సింది నుదిటి మీద కాదు అని తన పెదవుల వైపు చూపించి ఇక్కడ అని చెప్తాడు. అభి అలా చెప్తుంటే జానుకి సిగ్గుతో తన బుగ్గలు ఎరుపెక్కుతాయి. హలో అభి, ఇక్కడ నువ్వు నాతో ఇలా రొమాన్స్ చేస్తుంటే నీ వంట మాడిపోతుంది, వెళ్ళి ఆ పని చూడు. మనం కావాలంటే తర్వాత మాట్లాడుకుందాంలే. అసలే నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో చూడాలని చాలా వెయిట్ చేస్తున్నా. అభి, చూస్తూ ఉండండి మిస్సెస్ అభిరామ్, మీకే తెలుస్తుంది నాకు మీరంటే ఎంత ఇష్టమో అని చెప్పి మళ్ళీ వంట చేయటంలో మునిగిపోతాడు అభి. జాను చిన్నగా నవ్వుకొని అభిని చూస్తూ ఉంటుంది. వీళ్ళు ఇలా సంతోషంగా ఉండటం హాల్లో నుంచి వాళ్ళ అత్తయ్య చూసి చాలా ఆనందపడుతుంది. వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉండాలని దేవుణ్ణి కోరుకుంటుంది. ఇంకో పక్క వల్లి వాళ్ళమ్మకు మాత్రం కడుపు మండిపోతున్నట్టుగా ఉంటుంది. వాళ్ళని అలా చూసి తొందరగా ఏదో ఒకటి చేసి జానుని అభి లైఫ్లో నుంచి దూరం చేయాలి అనుకుంటూ ఉంటుంది. అలా ఆలోచించుకొని వల్లి లేచి కిచెన్లోకి వచ్చి అభితో ఇలా అంటుంది. ఏంటి బావా, జాను కోసం బిర్యానీ చేస్తున్నావంట, మరి నా కోసం కూడా ఏదన్నా చెయ్యొచ్చు కదా అని వయ్యారంగా అడుగుతుంది. జాను వల్లి వచ్చింది చూసి కూడా ఏమీ పట్టనట్టు తన పాటికి తను ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఇక్కడ అభి ఏమో వంట చేస్తూ వల్లి వచ్చిన దానికి జాను ఎలా రియాక్ట్ అవుతుందని ఒక పక్క నుంచి చూస్తూ ఉంటాడు. కానీ అసలు జాను ఏమీ పట్టనట్టు ఉండటంతో అభికి ఆశ్చర్యంగా ఉంటుంది. మళ్ళీ వల్లి మాట్లాడుతూ, అదేంటి బావా, అడుగుతుంటే మాట్లాడవు అని అంటుంది. అభి, నీకేమన్నా కావాలంటే పనివాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడిగి చేయించుకో. లేకపోతే మీ అమ్మ ఉంది, మా అమ్మ ఉంది, వాళ్ళలో ఎవరిని అడిగినా నీకు చేసి పెడతారు కదా. పని కట్టుకొని వచ్చి మరి నన్ను అడగాల్సిన పని లేదు. అయినా నాకు వంట చేయటం రాదు. అప్పుడు నేను బాగా చేయకపోయినా నువ్వు తింటావా తినవు కదా, మళ్ళీ అలాంటప్పుడు ఎందుకు చేయటం? నేను ఎలా చేసినా నువ్వు తింటానంటే చెప్పు, నాకేం అభ్యంతరం లేదు. నువ్వు ఏది అడిగితే అది చేసి పెడతాను. అదే కానీ ఇది తక్కువైంది అది ఎక్కువైంది అని తిననప్పుడు ఎందుకు చేయటం అని అంటాడు అభి.
వల్లి, మరి జాను కోసం చేస్తున్నావు కదా బావా నువ్వు, ఒకవేళ తను అలాగే చెప్తే అప్పుడేం చేస్తావు అని అడుగుతుంది. జాను కూడా అభి ఏం సమాధానం చెప్తాడా అని అభి వైపు చూస్తూ ఉంటుంది. అభి, జాను అలా చేయదు, నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. నేను ప్రేమగా చేసి పెట్టాలే కానీ అది ఎలా ఉన్నా తను బాగుందని చెప్పి తింటుంది. అయినా తనతో నీకు పోలికేంటి, తనతో నువ్వు ఎప్పుడూ పోల్చుకోకు అని కోపంగా చెప్పి ఇంక వెళ్ళి హాల్లో కూర్చో అని అంటాడు. అభి అలా కోపంగా మాట్లాడేసరికి వల్లి ఇంక ఏమీ చేయలేక వచ్చి హాల్లో కూర్చుంటుంది. అభి అలానే కొంతసేపటికి వంట చేయటం పూర్తి చేసి జాను దగ్గరకు వచ్చి, మీరు అడిగిన బిర్యానీ రెడీ అయిపోయింది, టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా అని అడుగుతాడు. జాను, ఏ నమ్మకంతో చెప్పావు నేను ఎలా ఉన్నా తింటా అనేసి? ఒకవేళ నేను అలా చేయకపోతే అప్పుడేం చేస్తావు అని అడుగుతుంది. అభి, నా భార్య ఏంటో నాకు తెలియదా, నీ గురించి తెలుసు కాబట్టే చెప్పాను. నువ్వు అంత ఈజీగా ఒక మనిషిని బాధ పెట్టాలని అస్సలు అనుకోవు. ఇప్పుడు కూడా అలా అనుకొని చెప్పాను. నీకు నేను చేసిన ఫుడ్ నచ్చకపోతే నువ్వు నాకు నిరభ్యంతరంగా చెప్పేయచ్చు. కష్టపడి ఏమీ తినాల్సిన అవసరం లేదు. అయినా ఫస్ట్ నేను టేస్ట్ చేసి పర్లేదు అనుకున్నాకే నీకు పెట్టిస్తాలే, భయపడొద్దు అని చెప్పి జాను దగ్గరకు జరిగి, ఇందాక మనం సగంలో ఆపిన ముద్దని కంటిన్యూ చేద్దామా అని అడుగుతాడు. జాను, అభి నాకు ఆకలేస్తుంది, అన్నం తిందాం అని చెప్పి కిచెన్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. అభి, రాక్షసి, ముద్దు అనగానే తప్పించుకొని వెళ్ళిపోయింది. రూమ్లోకి వచ్చినా నాకు దొరుక్కుంటైతే ఉండదు కదా, అప్పుడు చెప్తా నీ పని అని అనుకుంటాడు. అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాడు. అభి చేసిన బిర్యానీ అందరికీ వడ్డిస్తారు. ఫస్ట్ జాను ఒక ముద్ద తీసి నోట్లో పెట్టుకొని అభి వైపు చూస్తుంది. అభి అప్పటికే జాను వైపు చూస్తూ ఉండటంతో ఎలా ఉంది అని అడుగుతాడు. దానికి జాను చిన్నగా స్మైల్ ఇచ్చి తింటూ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా తిని బాగుందని చెప్తారు. అభి కూడా ఒక ముద్ద తీసి నోట్లో పెట్టుకొని పర్లేదు బాగానే వచ్చింది అని అనుకుంటాడు. అలా అందరూ మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తారు. జాను తినేశాక బయట వాక్ చేస్తూ ఉంటుంది. అభి జాను దగ్గరకు వచ్చి, ఇప్పుడు చెప్పు, పర్లేదా, బాగానే అనిపించిందా, నీకు నచ్చిందా నచ్చలేదా అని అడుగుతాడు. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడన్నా తెలిసిందా? జాను అభి వైపు ఒకసారి చూసి, థ్యాంక్ యూ అభి, నేను అడగగానే నాకు బిర్యానీ చేసి పెట్టినందుకు. ఫస్ట్ టైం అయినా బాగా చేశావు, నాకు చాలా నచ్చింది. రోజు తినేదానికంటే ఈరోజు ఎక్కువే తిన్నాను. ఇంకా నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో కూడా నాకు బాగా అర్థమైంది అని చెప్తుంది. అభి, అవునా, ఇప్పటికైనా అర్థమైందా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో, లేకపోతే ఇంకా టెస్ట్ చేయాల్సింది ఏమన్నా ఉందా? జాను, పనిష్మెంట్కి దీనికి సంబంధం లేదు అభి, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు ప్రతి క్షణం అర్థమవుతూనే ఉంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒక మనిషిని ఇంతగా కూడా ప్రేమించవచ్చా అని. నువ్వు నన్ను ప్రతి విషయంలో కేర్ చేస్తుంటావు. నీ లైఫ్లో నేను తప్ప ఇంకొకరు ఉండకూడదు అనుకుంటావు. నువ్వు నా కోసం చేసే ప్రతి పనిలో నా మీద ప్రేమే కనిపిస్తుంది. నా మీద ఇంత ప్రేమ పెంచుకునేటట్టు నీకు నేనేం చేశాను అభి? నువ్వు నా మెడలో తాళి కట్టే వరకు నేను నిన్ను ఒక్కసారి కూడా చూడలేదు. నిన్ను మొదట చూసింది నేను ఆ రోజే. తర్వాత ఇంటికి వచ్చాక నీ కోపం చూసి చాలా భయపడ్డా. అప్పటికి నాకు అత్తయ్య చెప్తూనే వచ్చారు, వాడు అలా పైకి మాత్రమే కోపంగా ఉన్నాడు, వాడికి నువ్వంటే చాలా ఇష్టమని. తరువాతే కదా నాకు మెల్లమెల్లగా అర్థమైంది నువ్వు నాకు బావ అవుతావని. అలా తెలిసినప్పటి నుంచి చాలాసార్లు అనుకున్నా నిన్ను బావ అని పిలవాలని. కానీ నీ బర్త్డే రోజు సర్ప్రైజ్గా నా ప్రేమ విషయం చెప్పి అలా పిలవాలనుకున్నా.
కానీ ముద్దుల మర్దల్ గారు నా ప్లాన్ అంతా స్పాయిల్ చేశారు అని అంటుంది. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.